నీలాంటి కొడుకు తలకొరివి పెట్టడానికి మాత్రమే పనికొస్తాడ్రా. వెల్కమ్ టు మెగానైన్ టీవీ. కోట మాట సినిమా గెలుపు బాట. తెలుగు చిత్రసీమలో ఎందరో హాస్యనటులు తమదైన అభినయంతో ఆకట్టుకున్నారు. కొందరు కేవలం నవ్వులే కాదు, కన్నీరు పెట్టించారు. మరికొందరు కసాయితనం చూపించి ప్రతి నాయకులుగాను మెప్పించారు. ఆ తరహా పాత్రలోనూ నవ్వకుండా నవ్వులు పూయించడం అన్నది కత్తి మీద సాము లాంటిది. అలాంటి సాములను అనేక మార్లు అవలీలగా చేసిన ఘనుడు కోట శ్రీనివాసరావు. ఇప్పుడంటే కోట శ్రీనివాసరావు వయసు మీద పడడం వల్ల మునుపటిలా నవ్వులు పూయించలేకపోతున్నారు. కానీ అప్పట్లో కోట పండించిన నవ్వుల పంటలు తలుచుకొని ఇప్పటికీ పడిపడి నవ్వేవారు ఎందరో ఉన్నారు. ఆయన మాటలు కోటలు దాటేలా ఉంటాయి, కోట్లు కుమ్మరించాయి, బాక్స్ ఆఫీస్ రికార్డులు బీటలు వారేలా చేశాయి, ఎందరికో గెలుపు బాటలు వేశాయి. అందుకే కోట శ్రీనివాసరావు మాట అంటే తెలుగువారికి మహా ఇష్టం. కోట శ్రీనివాసరావు 1943 జూలై 10న విజయవాడ సమీపంలోని కంకిపాడులో జన్మించారు. ఈయన తండ్రి కోట సీతారామాంజనేయులు డాక్టర్. తండ్రిలా డాక్టర్ కాలేకపోయాడు. నటనపై ఇష్టంతో బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు. నాటకాల నుంచి సినిమాలకు చేరుకున్నాడు. ప్రాణం ఖరీదుతో మొదలైన ఆయన నటన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ అప్రతిహతంగా కొనసాగింది. క్యారెక్టర్ ఏదైనా సరే దానికి ఒక మ్యానరిజం తగిలించి ఆకట్టుకోవడం ఆయనకున్న ప్రత్యేకత. ఇప్పటిదాకా 800కు పైగా చిత్రాల్లో నటించిన కోట ప్రతి సినిమాలో వేరియేషన్ కనబరుస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వచ్చారు. విలన్గా ముచ్చెమటలు పట్టిస్తాడు. తన మాటలతో అందరినీ నవ్విస్తాడు. విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మధ్యతరగతి తండ్రిగా, అల్లరి తాతయ్యగా, అవినీతి నాయకుడుగా, హత్యలు చేసే గూండాగా, కామెడీ విలన్గా, ఇలా ఒక్కటేమిటి ప్రతి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తుంటారు. తెలుగువారైన వెండితెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తన నటనతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు. ఎస్వి రంగారావు, కైకాల సత్యనారాయణరావు, గోపాలరావు శకం ముగిసిన తర్వాత ఆ లోటును కోట శ్రీనివాసరావు భర్తీ చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ కోట శ్రీనివాసరావుకు అభిమానులు కూడా ఎక్కువే. కోట శ్రీనివాసరావు ప్రతి నాయకుడిగా నటించాడంటే ప్రేక్షకుడిలోనూ ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. ఆయన తండ్రి వేషాల్లో కనిపించాడంటే భావోద్వేగాలు పొంగి ప్రవహిస్తాయి. ఆయన కామెడీ చేశాడంటే ఇక థియేటర్లు నవ్వులతో హోరెత్తిస్తాయి. ఇలా అన్ని రకాల పాత్రల్లో ఒదిగిపోయే అరుదైన నటుడు కోట శ్రీనివాసరావు. తొలినాళ్లలో సైడ్ కిక్ వేషాలేసిన కోట క్రమంగా విలన్ వేషాల వైపు మళ్ళాడు. ప్రతిఘటన, యాదగిరి కోట నటనను ఆడియన్స్కు దగ్గర చేయడంతో పాటు మొదటి నంది అవార్డును ఇప్పించింది. అయితే ఆయన మరుసటి సినిమానే ఆయన నుంచి ఊహించని కామెడీ అనే కోణాన్ని పరిచయం చేసి ఆ టైంకి లక్షల మందిని, తర్వాతి కాలంలో కోట్ల మందిని కోటకు అభిమానులు చేసింది. ఆ సినిమా పేరు అహనా పెళ్ళంట. పిస్నారి లక్ష్మీపతి పాత్రలో ఆయన నటన మార్వలెస్. ఇక ఆ తర్వాత వరుసగా విలన్ పాత్రలోనే మెప్పించిన ఆయన మధ్య మధ్యలో కామెడీ మిక్స్ చేసిన విలనిజంతోనే అలరించాడు. కొన్ని పాత్రలకైతే ఆయన తప్ప మరెవరు సరిపోరని అప్పటి దర్శకులు ఫిక్స్ అయ్యేవారంటే అతిశయోక్తి కాదు. అంతెందుకు, గణేష్ హోమ్ మినిస్టర్ సాంబశివుడు లాంటి పాత్రలోనైతే కోటను తప్ప మరొకరిని ఊహించుకోవడం మనకైనా కొంచెం కష్టమే. కోటకు వివాదాలు కొత్తేం కాదు. పరభాష నటులను విలన్లుగా తీసుకోవడంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన కూడా ఇతర భాషలో నటించిన ప్రస్తావనతో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే నటన రాని వాళ్లను తీసుకోవడం గురించే తాను మాట్లాడానని తర్వాత క్లారిటీ ఇచ్చారు కోట. ఇక కోటకు మద్యం బలహీనత ఉందని, తాగి సెట్కి వస్తారని, దీంతో కొందరు ఆర్టిస్టులు ఇబ్బందిగా ఫీల్ అయ్యారన్న అపవాదు కోట మీద ఉంది. అయితే సిచ్యువేషన్కి తగినట్లుగా కొన్నిసార్లు అది తప్పదనే కోట సమర్థనను బలపరిచిన వాళ్ళు లేకపోలేదు. అందుకు ఉదాహరణగా శత్రువు టైంలో జరిగిన ఓ ఘటనను గుర్తు చేశారు. విలన్ క్యారెక్టర్ కోసం అప్పటికే 2 యాక్టర్లను మార్చేసిన కోడి రామకృష్ణ చివరికి కోట దగ్గర ఆగిపోయాడు. అయితే ఒక సీన్ తీస్తున్న టైంలో కోట పదే టేకులు తీసుకుంటుండటంతో అంతా విసిగిపోయారట. చివరికి పక్కకు వెళ్ళి మందేసి వచ్చిన కోట తర్వాత ఆ సీన్లో చెలరేగిపోయాడు. ఆ సీన్కు ఆడియన్స్ నుంచి మంచి రియాక్షన్ వచ్చిందని దర్శకుడు కోడి రామకృష్ణ సైతం కొన్ని సందర్భాల్లో ప్రస్తావించడం విశేషం. సీరియస్ విలన్గా రాణిస్తున్న సమయంలోనే జంధ్యాల హాస్యనటుడిగా కోట శ్రీనివాసరావును మరో కోణంలో చూపించే ప్రయత్నం చేసి విజయం సాధించారు. దగ్గుపాటి రామానాయుడు నిర్మించిన అహనా పెళ్ళంట చిత్రంలో
పిసినారిగా కోట ప్రదర్శించిన నటన ఇప్పటికీ ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తుంది. కోట నుంచి వెలువడే డైలాగులు చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి. రాజకీయ నేపథ్యాల్లోని సినిమాల్లో కోట నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పొలిటీషియన్ గా ఆయన నటన మరింత ప్రత్యేకంగా తెరపై కనిపిస్తుంటుంది. ప్రతి ఘటన నుంచి మొదలై శత్రువు, గాయం, గణేష్, లీడర్, ఛత్రపతి, మున్నా, ప్రతినిధి, తమిళ్ సామి, రంగం, సర్కార్ సినిమాల్లో మరీ ముఖ్యంగా రాజకీయాలపై ఆయన నోటి నుంచి వెలువడే డైలాగులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 90 దశకంలో 2000 సంవత్సరాల్లోనూ తన డబ్బింగ్ వాయిస్తో కోట అలరించాడు. ముఖ్యంగా తమిళ కమెడియన్ గౌండ్రమణికి ఆయన అరువిచ్చిన గొంతు తెలుగు ప్రేక్షకులకు మైమరిపించింది. అంతేకాదు సీనియర్ నటుడు మణివన్నన్కు సైతం ఆయన కోట కొన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. వయసు మీద పడటంతో ప్రస్తుతం సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు కోట శ్రీనివాసరావు. ఒకప్పుడు విలన్ పాత్ర అయినా తండ్రి కామెడీ చేయాలన్నా కోట శ్రీనివాసరావు ఉండాల్సిందే. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్లది సూపర్ హిట్ కాంబినేషన్ అనేది తెలిసిందే. వీళ్ళిద్దరూ ఉంటే చాలు సినిమా సగం సక్సెస్ అయినట్లే అనేంతగా ఈ జోడి హిట్ అయింది. ముత్యాల సుబ్బయ్య తీసిన మామగారులో ఈ జంట చేసిన కామెడీకి పొట్ట చెక్కలేలా నవ్వారు తెలుగు ప్రేక్షకులు. ఈ చిత్రం విజయం సాధించడంలో వీళ్ళిద్దరి కామెడీ కీలక భూమిక పోషించింది. పోతురాజుగా కోట శ్రీనివాసరావు నటన సినిమాకి హైలైట్. ఇలా ఎన్నో సినిమాల్లో కోట విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. 2015లో కోట శ్రీనివాసరావు పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. జూలై 10న కోట శ్రీనివాసరావు పుట్టినరోజు. తన అద్భుతమైన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసిన కోట శ్రీనివాసరావు మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు.